హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దేవన్స్ క్లాసెస్. సో ఇవాల్టి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకు అంటే ఎంతోమంది స్టూడెంట్స్ 2019 పాస్ అవుట్స్ నుంచి 2022 పాస్ అవుట్స్ అంటే ఈ ఇయర్ పాస్ అవుట్ అయ్యే వాళ్ళకి కూడా కాగ్నిజెంట్ ఒక అద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చింది. ఇట్స్ అ మెగా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ఫర్ కాగ్నిజెంట్ పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు గెట్ ఇన్ టు కాగ్నిజెంట్ ద టెక్ జాయింట్. సో ఈ వీడియోలోని ప్రతి ఒక్కరు డిగ్రీ, బీటెక్, బీబీఏ, M.Tech ఏ బ్రాంచ్ వాళ్ళైనా కూడా అప్లై చేయొచ్చు 2019 నుంచి 2022 వరకు. సో గ్రేట్ ఆపర్చునిటీ. మొత్తం ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అప్లికేషన్ ప్రాసెస్ అదంతా. అంతేకాకుండా లాస్ట్లో మీకు ఇంటర్వ్యూస్కి మీకు కావాల్సిన స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దానికి కూడా ఒక ఆపర్చునిటీ చెప్పబోతున్నాను. సో లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. బట్ బిఫోర్ దాట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకన్ యాజ్ వెల్, సో దట్ మన వీడియోస్ ఏవైతే జాబ్ అప్డేట్స్ వస్తాయో మీకు వెంటనే అవి అందేటట్టు ఉంటాయి. సో లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో అండ్ సీ హౌ వీ కెన్ అప్లై ఫర్ ఇట్ అండ్ చెక్ ది ఎలిజిబిలిటీ criteria. So champs, let's look at how we can apply for Cognizant Infra Off-Campus Drive. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు 2 పొజిషన్స్ ఓపెనింగ్స్లో ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ట్రైనీ అండ్ ద సెకండ్ వన్ ఇస్ ఇంజనీర్ ట్రైనీ. ఓకేనా? సో ఇది 2019 నుంచి 2022 పాస్ అవుట్ వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ ఎలిజిబుల్. సో ఎవరైతే ఎడ్యుకేషన్ గ్యాప్ ఉందో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. సో మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 31st March 2022. సో లాస్ట్ వరకు వెయిట్ చేయకండి, ఇప్పుడే అప్లై చేసేసేయండి. ఇట్ ఈస్ అ ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ. ఓకే, సో జాబ్ ఫంక్షన్స్ చూసుకున్నట్లయితే మీకు మెయిన్గా 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ కస్టమర్ అండ్ టెక్నికల్ సపోర్ట్ అండ్ అలానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. మీకు శాలరీ చూసుకున్నట్లయితే యువర్ శాలరీ వేరీస్ ఫ్రమ్ 2,52,000 to 4 lakhs per annum. ఆల్ రైట్, సో శాలరీ బ్రేకప్లోని మీకు గ్రాడ్యుయేట్ ట్రైనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2.52 LPA వస్తుంది. ఎవరెవరు ఎలిజిబుల్? BCA, BSc, BCom, BBA. So BBA candidates, BCom candidates, BSc candidates and BCA candidates, any 3-year graduation program అన్నమాట. ఫుల్ టైమ్ డిగ్రీ ఉండాలి అండర్ గ్రాడ్యుయేషన్. అండ్ ఇంజనీర్ ట్రైనీకి వచ్చేసి 4.01 LPA, 4 LPA అనుకుందాం. అండ్ దీంట్లోని BE కానీ, B.Tech కానీ, ME, M.Tech, MCA, MS, MSc ఏ డొమైన్ అయినా, ఏ బ్రాంచ్ అయినా, ఈవెన్ సివిల్, మెకానికల్, EEE, whatever the branch is, you can apply for this. ఆల్ రైట్, సో మనం కండిషన్స్ ఏంటో తెలుసుకున్నాం, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో తెలుసుకున్నాం. సో జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మోస్ట్లీ ఒక సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్లో కావాల్సిన స్కిల్స్ అనేవి ఈ జాబ్ డిస్క్రిప్షన్లో చెప్పడం జరుగుతుంది. సో యూ కెన్ గో త్రూ దీస్ పాయింటర్స్. నేను మీకు డిస్క్రిప్షన్లోని ఈ లింక్ పెట్టడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి మనం ఇంకా ఇన్ డీటెయిల్డ్గా చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ట్రైనీ 2019 నుంచి 2022 పాస్ అవుట్ వరకు ప్రతి ఒక్కరూ అప్లై చేయొచ్చు. అండ్ 3 years గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. ఆల్ రైట్, అండ్ ఇక్కడ మ్యాక్సిమమ్ ఆఫ్ 3 years గ్యాప్ ఉండొచ్చు అని మెన్షన్ చేశారు. సో మీకు ఒకవేళ ఎడ్యుకేషన్ గ్యాప్ మధ్యలో ఏదైనా ఉండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2019 to 2022 మధ్యలో మీకు ఏం ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా కూడా యూ కెన్ అప్లై ఫర్ దిస్. ఇంకొక ఇంపార్టెంట్ కండిషన్ ఏంటి అంటే 50% ఇన్ 10th standard, 12th standard అండ్ డిప్లొమా, లేదు అనుకున్నట్లయితే అండర్ గ్రాడ్యుయేషన్. సో మీ మొత్తం మీ ఎడ్యుకేషన్లోని మినిమం 50% మీకు ఉండాలి త్రూ అవుట్. అది 10th, 12th, డిప్లొమా కానీ, అండర్ గ్రాడ్యుయేషన్ కానీ, అండ్ ఎటువంటి నో స్టాండింగ్ బ్యాక్లాగ్స్ ఉండాలి. క్లియర్? అండ్ క్యాండిడేట్ వుడ్ నీడ్ టు హోల్డ్ 50% అగ్రిగేట్ యాజ్ పర్ ది రెస్పెక్టివ్ యూనివర్సిటీ. సో ఇది బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ. నా ఇంజనీర్ ట్రైనీ ఇది చూసుకున్నట్లయితే సిమిలర్లీ 2019 నుంచి 2020 పాస్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. ఆల్ స్పెషలైజేషన్స్ కెన్ అప్లై. దేర్ ఆర్ మ్యాక్సిమమ్ 3 years ఆఫ్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్. సో మీకు ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా యూ కెన్ అప్లై. అండ్ ద సేమ్ కండిషన్ గోస్ ఫర్ దిస్ కండిషన్ యాజ్ వెల్. అంటే మీకు 50% 10th, 12th డిప్లొమాలో కూడా మీకు మినిమం 50% ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. అండ్ నో స్టాండింగ్ ఎరియర్స్, ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు అని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ 50% ఉండాలి. సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. నా ఏ విధంగా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది
చూసేది. ఆల్ రైట్, సో ఏ విధంగా అప్లై చేద్దాము అనేది చెక్ చేద్దాం. సో మీరు కిందన అప్లై నౌ అన్న బటన్ క్లిక్ చేసిన వెంటనే మీ మెయిల్ ఐడి అడగడం జరుగుతుంది. మీరు మీ మెయిల్ ఐడి ప్రొవైడ్ చేసి రిజిస్టర్ అండ్ అప్లై క్లిక్ చేస్తే మీకు ఈ వెబ్ పేజ్ కనిపిస్తుంది. ఆల్ రైట్, సో ఇఫ్ యూ సీ మీకు ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అనే దాంతో స్టార్ట్ అవుతుంది, ఫాలోడ్ బై ది కాంటాక్ట్ డీటెయిల్స్, కరెంట్ మోస్ట్ రీసెంట్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్. సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్లోనే మీరు మీ ఫుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ కమింగ్ డౌన్ టు డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రాసెస్ ఏంటి, ఎప్పుడు పుట్టారు ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేయండి. మీ కాలేజ్ ఏంటి అనేది మెన్షన్ చేయండి, మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ని మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. అండ్ సిమిలర్లీ మీ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో అది కూడా మీరు ప్రొవైడ్ చేయాలి. Finally, you need to provide your mobile number followed by your password, and then you need to click on I agree with superset terms and conditions, and I'm not a robot the click chesi. You need to go and click on save and next tab. ఓకే, సో దాని తర్వాత ఏమవుతుంది, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీ కాంటాక్ట్ డీటెయిల్స్, సో మీ అడ్రస్ ఏదైతే ఉందో, మీరు ఎక్కడ ఉంటున్నారు, అవన్నీ మీకు ఈ కాంటాక్ట్ డీటెయిల్స్లో అడగడం జరుగుతుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కరెంట్ ఆర్ మోస్ట్ రీసెంట్ ఎడ్యుకేషన్, ఇక్కడ మీరు మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సో మీ 10th క్లాస్ మార్క్స్ కానీ, మీ ఇంటర్ క్లాస్ మార్క్స్ కానీ, మీ ఇంటర్మీడియట్ మార్క్స్ కానీ, మీ గ్రాడ్యుయేషన్ మార్క్స్ కానీ అవన్నీ ఇక్కడ ఫిల్ చేయాల్సి వస్తుంది. And similarly in previous education as well, you to fill your 10th, 12th, etc. ఒకవేళ మీరు ఇంటర్న్షిప్స్ కానీ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా ఉన్నట్లయితే మీరు ఇక్కడ మీ ఇంటర్న్షిప్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా మెన్షన్ చేయొచ్చు. అండ్ ప్రొఫైల్ ఫోటో అండ్ డాక్యుమెంట్స్ ఫైనల్గా మీరు ఇక్కడ అప్లై చేయాలి. అండ్ దెన్ ఇట్ ఈస్ ఆల్ డన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లెట్స్ గో అహెడ్ అండ్ ఇవి ట్రై చేయండి. మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా కూడా వెంటనే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు ఆన్సర్. నా మనం అప్లై చేసే విధానం తెలుసుకున్నాం, ఎలా అప్లై చేసేసి ప్రాసెస్ని కంప్లీట్ చేయాలనేది తెలుసుకున్నాం. కానీ ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, ఇంటర్వ్యూకి కావాల్సిన స్కిల్స్ ఏంటి, అవి మీరు ఎలా డెవలప్ చేసుకుంటారు అనే దానికి కూడా ఐ హ్యావ్ అ బ్యూటిఫుల్ ఆన్సర్. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఓకే, మరి కంపెనీకి అయితే అప్లై చేసేసాం, మరి ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, గ్రూప్ డిస్కషన్స్, ఎస్ఏ రైటింగ్ ఎలా క్రాక్ చేయాలి, జాబ్ ఎలా తెచ్చుకోవాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మన సాఫ్ట్ స్కిల్స్ మాస్టర్ క్లాస్ ట్రైనింగ్. సో ఈ మాస్టర్ క్లాస్ ట్రైనింగ్లో ఏం ఉంటుంది, ఏం నేర్చుకుంటారు అంటే మీకు 50+ మాడ్యూల్స్ ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. మీకు ఏదైతే ఇంటర్వ్యూ ఫేస్ చేస్తానో అప్పుడు వచ్చే భయం కానీ, స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ ఏదైతే ఉంటుందో అది మొత్తం మీకు తీసేసి కరేజ్, కాన్ఫిడెన్స్ తోటి మీకు ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ 70+ అవర్స్ ఆఫ్ టాప్ క్లాస్ ఆన్లైన్ లైవ్ ట్రైనింగ్ మీకు అవైలబుల్గా ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి మనకి 40 to 50 డేస్ ఉంటుంది. మీకు మాక్ ఇంటర్వ్యూస్, మాక్ జీడీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి మన సాఫ్ట్ స్కిల్స్ మాస్టర్ క్లాస్ ట్రైనింగ్లోని. అండ్ బోనస్ సెషన్స్ మీ కెరియర్ ప్లానింగ్ పైన ఎక్స్క్లూజివ్ వెబినార్స్, ఐఐటీస్, ఐఐఎమ్స్, ఆలమ్స్ ద్వారా మీకు ఎక్స్క్లూజివ్ కెరియర్ ప్లానింగ్ వెబినార్స్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ ఇట్ హ్యాస్ బీన్ రేటెడ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ టు టేక్ బై 500 స్టూడెంట్స్. అండ్ అంతేకాకుండా అసలు హెచ్ఆర్ ఏం క్వశ్చన్స్ అడుగుతారు, వాటికి ఎటువంటి ఆన్సర్స్ ఇవ్వాలి, ఆ హెచ్ఆర్ మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, మీ ఇచ్చే ఆన్సర్స్ ఏ విధంగా మీరు ఫార్ములేట్ చేయాలి, 50+ గన్ షాట్ హెచ్ఆర్ క్వశ్చన్స్ మీకు నేర్పించడం జరుగుతుంది. గ్రూప్ డిస్కషన్స్ ఎలా పర్ఫామ్ చేయాలి ఏంటి అనేది మొత్తం మీకు నీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎస్ఏ రైటింగ్, ఈమెయిల్ రైటింగ్, ప్రెజెంటేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ స్కిల్స్, వాయిస్ అండ్ యాక్సెంట్ స్కిల్స్, టెలిఫోనిక్ ఎటికేట్, బిజినెస్ ఎటికేట్, కెరియర్ ప్లానింగ్ సెషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, మీరు ఏవైతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో అది మీకు ఫ్రమ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పించడం జరుగుతుంది. అంతేకాకుండా ఐఎల్స్, టోఫెల్ అండ్ మెనీ మోర్ మాక్ ఇంటర్వ్యూస్. సో మీరు ఏ కంపెనీలోనైనా సెలెక్ట్ అవ్వడానికి కావాల్సిన మొత్తం ట్రైనింగ్ అంటే ప్రీ ఇంటర్వ్యూ స్కిల్స్, పోస్ట్ ఇంటర్వ్యూ స్కిల్స్, రెజ్యూమే బిల్డింగ్, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ విల్ బి అవైలబుల్ ఇన్ ఆర్ సెషన్స్. సో ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. మీలో ఇప్పటి వరకు మీకున్న స్ట్రెస్, యాంగ్జైటీ ఏదైతే నేను జాబ్లో సెలెక్ట్ అవుతానో లేదో అన్న భయం కానీ ఎవరికైనా ఉన్నట్లయితే ఆ భయాన్ని తీసేసి కాన్ఫిడెన్స్తో ఫిల్ చేసుకోవడానికి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. సో న్యూ బ్యాచ్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ సూన్. అండ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉన్నారో యూ కెన్ డ్రాప్ అ మెసేజ్ ఆర్ కాల్ టు 9177761052 and I'll be updating you with all the course details. So manchi opportunity, malli verok video tho kaluddam. Till then, take care, bye bye.